అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అర్చన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ వికే చైతన్య గారు రచించిన సూర్యోదయం. ఈ కథలో ఈ అమ్మాయి తల్లి లేని పిల్ల అని చెప్పి ఆ తండ్రి తన కూతుర్ని చాలా అల్లారు ముద్దుగా పెంచి చదువులో ఉన్నత స్థాయిలో సివిల్స్కి ప్రిపేర్ చేయిస్తూ ఉంటాడు. అలాగే అలా పెరిగి పెద్దదైన సమయంలో పెళ్ళి కూడా చేయాలని నిర్ణయించుకుంటాడు. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటాడు. ఆస్తిలో అంతస్తులో తనకంటే ఎక్కువగా ఉన్న సంబంధాన్ని చూస్తాడు. లక్కీగా వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ ఆ అమ్మాయికి ఆ సంబంధం నచ్చలేదు. కానీ దాన్ని చాలా చక్కగా తన తండ్రికి బాధపడకుండా వివరిస్తుంది. తను కోరుకున్న సంబంధము ఎలా ఉండాలి అనేది ఇందులో చెప్తుంది. కథను చివరి వరకు విన్నట్లయితే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా వినండి, చక్కగా అర్థమవుతుంది. ఇక కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్. రమణ ఎదురు చూస్తున్న ఫోన్ వచ్చింది. మరో అర్ధగంటలో మిమ్మల్ని మీ ఇంటి దగ్గరే కలుస్తానని చెప్పాడు శివరావు. రమణలో ఒకలాంటి టెన్షన్, శివరావు ఏ కబురు తీసుకొస్తున్నాడో అని. అతను రమణని ఇంటి దగ్గర కలవడం మొదటిసారి. రమణ ఇల్లంతా కలియజూశాడు. పెద్ద హాలు, 10 మంది ఒకేసారి వచ్చినా కంఫర్టబుల్గా కూర్చోడానికి సరిపడా సోఫాలు, కార్నర్ టేబుల్స్, ఫర్నిచర్కి గోడల రంగుకిళ్ళకి మ్యాచ్ అయ్యేలాంటి కర్టెన్లు, ఒక కార్నర్ టేబుల్ మీద కుండీలో ట్రిమ్ చేసిన పచ్చని ఆకులతో పోతస్ మొక్క ఫ్రెష్గా ఉంది. ఏమాత్రం గజిబిజి లేని ప్రశాంతత ఉంది ఇంట్లో. రమణ కాస్త స్థిమితపడ్డాడు. అన్నట్లుగానే అరగంటలోపే గేటు ముందు కారాగిన శబ్దం. రమణ బయటకు వెళ్ళేలోపే శివరావు గేట్ తీసుకొని లోపలికి వస్తున్నాడు. రమణారావు గారు, నమస్తే అంటూ రమణ కూడా నవ్వుతూ విష్ చేసి అతన్ని లోపలికి తీసుకువచ్చాడు. లోపలికి వచ్చి కూర్చోగానే నేరుగా విషయానికి వచ్చేశాడు శివరావు. రమణారావు గారు, మీ అమ్మాయి చాలా చాలా అదృష్టవంతురాలండి. నా ప్రయత్నాలు నేను చేశాను, కానీ మన సంబంధం వాళ్లకు నచ్చుతుందని ఊహించలేదు. మన సంబంధం కంటే ముందు చాలా సంబంధాలు చెప్పి చూశాను, కానీ ఏదీ నచ్చలేదు వాళ్ళకి. స్టాన్ఫర్డ్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసిన 6 అడుగుల అందగాడు, దాదాపు 400-500 కోట్ల టర్నోవర్ ఉన్న బిజినెస్, మంచి సోషల్ ప్రొఫైల్. ఇన్ని మెరిట్స్ ఉన్న వాళ్ళు మన సంబంధాన్ని ఓకే చేయడం నిజంగా నాకు ఆశ్చర్యంగానే ఉంది. అయితే మీకు నాకు ఏమాత్రం అనుమానం రాకుండా వాళ్ళు మన గురించి, మన అమ్మాయి గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేశారండి. అమ్మాయి చదివిన స్కూల్ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ వరకు, చివరికి సివిల్స్ కోచింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూట్స్ వేటిని వదలలేదు. అందరినీ కలిశారు, అన్ని రకాల ఎంక్వైరీలు చేశారు. మన అమ్మాయి యూనివర్సిటీ టాపర్గా గోల్డ్ మెడల్స్ కొట్టినట్టుగానే వాళ్ళ ఎంక్వైరీలన్నింటిలోనూ టాప్ ర్యాంకర్గా నిలిచిందండి. కాకపోతే వాళ్ళకొక్క డౌట్ మిగిలిపోయింది. శివరావు మాట్లాడడం క్షణం ఆపాడు. ఆ క్షణమే రమణ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏమిటండి ఆ డౌటు? రమణ గొంతులోంచి మాట స్పష్టంగా రావడం లేదు. అమ్మాయికి ఒక ముఖ్యమైన ఫ్రెండ్ ఉన్నాడట. అతనిది మన కులము కాదు, మీ ఫ్రెండ్ సర్కిల్లోని ఫ్యామిలీ కుర్రాడు కూడా కాదు. తన కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ క్లాస్మేట్ కూడా కాదు. ఒక గిరిజన తండాకి చెందిన సూర్యనాయక్ అనే కుర్రాడితో స్నేహం ఉందంట. అది కేవలం అకాడమిక్ ఇంట్రెస్ట్ వరకేనా, లేక మరేదైనా కమిట్మెంట్ ఉందా అనేది వాళ్ళకున్న ఒకే ఒక సందేహం. అది క్లియర్ అయితే మంచి రోజు చూసుకొని మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి కలుద్దామన్నారు. చెప్పడం పూర్తి చేశాడు శివరావు. రమణకి వాళ్ళ సంబంధం ఒప్పుకోవడం ఎంతో సంతోషంగా ఉందో, అంతకు మించి షాక్కు గురి చేస్తున్న విషయం సూర్యనాయక్ ఎవరు అని. భూమి, సూర్యనాయక్ ఎవరమ్మా? రాత్రి భోజనాలు అయ్యాక ఇద్దరు కూర్చొని కాసేపు మాట్లాడుకోవడం ఆ తండ్రి కూతుళ్ళకి క్రమం తప్పని అలవాటు. ఆ మాటల్లోని భాగమే ఈ ప్రశ్న. భూమి ఒకంత ఆశ్చర్యపోయింది తండ్రి నుంచి హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్న వినగానే. క్షణం పాటు మాటలు రాలేదు.
సూర్య గురించి ఇంత త్వరగా తండ్రితో మాట్లాడవలసి వస్తుందని ఊహించలేదు. ఏమా ఆలోచిస్తున్నావు? రమణ రెట్టించాడు. ఫ్రెండ్ నాన్న, నీ క్లాస్మేట్ కాదు. నాకు తెలిసి ఇలాంటి పేరున్న వ్యక్తి మన సర్కిల్స్లో కూడా ఎవరు ఉన్నట్టు లేరు. ఎప్పటి నుంచి ఈ స్నేహం? రమణ స్వరంలో కొంచెం తీవ్రత. సరే నాన్న, సూర్య గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మీరేమీ వర్రీ అవ్వకండి. తను నాకు నిజంగానే మంచి స్నేహితుడు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు నాన్న? శివరావు అని నాకు బాగా తెలిసిన మ్యారేజ్ కన్సల్టెంట్ ఉన్నాడమ్మా. అతనితో నీ గురించి చెప్పాను. ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పమని. ఈ విషయం నీతో కూడా చెప్దామనుకున్నాను. కానీ నీ సివిల్స్ మెయిన్స్ రిజల్ట్ రావడం, ఇంటర్వ్యూకి నీ ప్రిపరేషన్స్, మధ్యలో మాక్ ఇంటర్వ్యూలు, నువ్వు ఢిల్లీ వెళ్ళడం, ఈ టెన్షన్ల మధ్య తర్వాత మాట్లాడదామని అనిపించింది. ఈలోపు శివరావు ఒక మ్యాచ్ తెచ్చాడు. ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ. అబ్బాయి బాగుంటాడు. అమెరికాలో మంచి యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశాడు. వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. శివ చెప్పడమే కానీ వాళ్ళ స్థాయికి మనం సరిపోమనుకున్నాను. కానీ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. నీ గురించి బాగా ఎంక్వైరీ చేశారు. నీకు సివిల్స్లో ఖచ్చితంగా టాప్ 20 లోపు ర్యాంక్తో ఐఏఎస్ వస్తుందని వాళ్ళ అంచనా. వాళ్ళకున్న 25 ఏళ్ల బిజినెస్ ఎక్స్పీరియన్స్, స్టాన్ఫర్డ్ ఎంబీఏ, ఒక ఐఏఎస్ టాపరు, ఈ కాంబినేషన్లో 500 కోట్ల టర్నోవర్ ఉన్న బిజినెస్ 10 ఏళ్లలో 10 పెరుగుతుందనేది వాళ్ళ అంచనా. అందుకే 100 కోట్ల ఆస్తులు ఉన్న అమ్మాయిల ప్రపోజల్స్ వచ్చినా ఫైనల్గా నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు. కానీ అది సూర్యనాయక్ ఎవరనే ప్రశ్న దగ్గర ఆగింది. రమణ ఒక్క క్షణం ఆగాడు. తిరిగి మాట్లాడడం ప్రారంభిస్తూ, భూమి, వాళ్ళకే కాదు, ఈ ప్రశ్న నాది కూడా అమ్మా. తల్లి లేని పిల్లవని అమ్మ నాన్న నేనే అయ్యి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకొని పెంచుకుంటున్నాను. అలాంటిది నాకు కూడా తెలియని ఈ సూర్య ఎవరమ్మా? ఈ సంబంధంతో నీ జీవితం మొత్తం మారిపోతుంది. నీ జీవితమే కాదు, నీ తర్వాతి తరాలు కూడా మన కుటుంబాల్లో ఎవ్వరూ అందుకోలేని స్థాయికి వెళ్ళిపోతాయనుకున్నాను. కానీ ఇదేమిటి తల్లి, నాకింత షాక్ ఇచ్చావు? రమణ కళ్ళల్లో సన్నని నీటి పొర. ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. భూమి తను కూర్చున్న కుర్చీలోంచి లేచి వచ్చి తండ్రి ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆయన 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని హామీ ఇస్తున్నట్లుగా చెప్పింది. నాన్న, మీరేమీ వర్రీ అవ్వకండి. మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు. ఏం జరిగినా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది, సరేనా? భూమి ఇచ్చిన హామీ, ఆ కళ్ళల్లో కనిపించిన నిజాయితీ రమణని రిలాక్స్ చేశాయి. మీరు నిశ్చింతంగా హాయిగా నిద్రపోండి నాన్న. రేపు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. రండి పడుకుందురు గాని అంటూ తండ్రిని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోమని చెప్పి ఏసీ ఆన్ చేసి గదిలో లైట్ ఆఫ్ చేసి తన గదిలోకి వచ్చింది. ఉదయం 6 అవుతోంది. ఇద్దరు కలిసి కాఫీ తాగే సమయం. వరండాలో కూర్చొని అప్పుడే వచ్చిన పేపర్ని చూస్తున్న తండ్రికి కాఫీ కప్ ఇచ్చి తను ఒక కప్పు తీసుకొని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, రాత్రి బాగా నిద్రపట్టిందా నాన్న అని అడిగింది. రమణ భూమి వైపు చూశాడు. రాత్రి కంటే ఇప్పుడు మరింత ప్రశాంతంగా, నిర్మలంగా, రిలాక్సింగ్గా ఉంది భూమి మొహం. ఆ కళ్ళల్లో అదే నిజాయితీ. చాలా తక్కువ మంది కళ్ళల్లో కనిపించే నిజాయితీ అది. దానికి తోడు ఆత్మవిశ్వాసం. తన బిడ్డ అందాన్ని కూడా డామినేట్ చేసే ఆ ఆత్మవిశ్వాసం అంటే రమణకి చాలా ఇష్టం. ఇంటర్మీడియట్ తర్వాత భూమికి ఐఐటీలో సీటు తప్పక వస్తుందని ఎంతమంది చెప్పినా, లేదు నాన్న, నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతాను అని ఇంజనీరింగ్ కాకుండా పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, పొలిటికల్ సైన్స్తో డిగ్రీ, ఆ తర్వాత పీజీ చేస్తానన్న భూమిలో కనిపించే ఈ ఆత్మవిశ్వాసమే తనని అడ్డు చెప్పనీయలేదు. అలాంటి నా బిడ్డ నన్ను మోసం చేస్తుందా? నాకు అబద్ధాలు చెబుతుందా? నాకు తెలియకుండా ఎవరికో మనసు ఇస్తుందా? ఒక్క నిమిషంలోనే రమణ మనసులో రకరకాల ఆలోచనలు. అంతలోనే నాన్న, ఇది సూర్య ఫేస్బుక్ పేజీ, ఒకసారి చూడండి. అతనేమిటో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత అతని గురించి మాట్లాడుకుందాం. ఈలోపు నేను బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తాను, సరేనా అని ఓపెన్ చేసిన ల్యాప్టాప్ తండ్రికి ఇచ్చి, నాన్న, మళ్ళీ చెప్తున్నాను, మా మధ్య ఈరోజు ఈ క్షణం వరకు ఎలాంటి ప్రపోజల్స్ లేవు. మీరు నమ్మండి మీ అమ్మాయిని.
ఆ అబ్బాయి ఏదో మాయమాటలతో మిస్గైడ్ చేశాడనే కోణంలో కాకుండా ఒక ఓపెన్ మైండ్తో మీకు ఏమాత్రం పరిచయం లేని కుర్రాడు తనని మీకు పరిచయం చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి, సరేనా అని స్పష్టంగా చెప్పి కిచెన్లోకి వెళ్ళింది భూమి. 22 ఏళ్ల కుర్రాడి ఫోటో కింద ఒక న్యూస్ క్లిప్పింగ్. యంగ్ మోటివేటర్గా ప్రభుత్వం ఇచ్చిన అవార్డు. హైదరాబాదు శ్రీశైలం హైవే నుంచి 6-7 కిలోమీటర్ల లోపల కొండల మధ్యనున్న చిన్న గిరిజన గ్రామంలో పుట్టి పెరిగి ఎలాంటి రవాణా సదుపాయం లేని ఊళ్ళోంచి డిగ్రీ పట్టా సంపాదించిన మొట్టమొదటి వ్యక్తి. అది కాదు ప్రత్యేకత. తను చదువుకుంటూనే తన గ్రామంలో తనకంటే చిన్నవారికి, తన తోటివారికి, తనకంటే పెద్దవారికి కూడా అక్షర జ్ఞానం కల్పిస్తూ 100% అక్షరాస్యత సాధించినందుకు గాను ప్రభుత్వం అవార్డు ఇచ్చిన వార్త. తర్వాత ఆ గిరిజన తండా ప్రధాన వ్యాపకం వ్యవసాయం కాదు, సారా తయారు చేయడం. పంట బావులు లేవు, బోరుబావులు అసలే లేవు. కేవలం వర్షాధారం మీదే 3-4 నెలల్లో వచ్చే పంటలు వేస్తారు. పండినా ఎండినా దేవుడి మీద భారం వేసి వదిలేస్తారు. ఆ నేపథ్యం నుంచి కొండల మీద నుంచి ఊరి మధ్యలోంచి ఊరును, ఊరి పొలాలను దాటుకొని ఎటో వ్యర్థంగా వెళ్ళిపోయే వర్షపు నీటిని చెక్ డ్యాములతో ఆపి నీటిని నిల్వ చేసే పంటల కోసం వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. వర్షపు నీటి నిల్వ, వాటిని నిరర్ధకం చేసుకోవడము ద్వారా భవిష్యత్తులో జరిగే అనర్థాన్ని అందరికీ అర్థమయ్యేలా చేసి ఊరంతా కలిసి కొండరాళ్లను పోగేసి 4-5 చెక్ డ్యాములు కట్టుకున్నారు. 2-3 ఏళ్ల తర్వాత ఊరి చుట్టూ నీటి చలమలే, పచ్చని పంట పొలాలే. మరో పోస్టింగ్. ఊరి చుట్టూ ఉన్న కొండల మీద సహజంగా పండే సీతాఫలాలు, ఊళ్ళో రసాయనాలు లేకుండా పండే జొన్న పంట, కూరగాయలు, వాటితో చేసిన వంటలు, వీటిని ఇష్టంగా తింటున్న శ్రీశైలం యాత్రికులు. ప్రయాణం మధ్య చిన్న బ్రేక్ తీసుకొని కొండల మధ్య, పంట పొలాల మధ్య సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తినే వేడి వేడి జొన్న రొట్టెలు, పప్పుకూర, తీయటి సీతాఫలాలు మర్చిపోలేని అనుభవం ఇది అంటూ ఎవరెవరో పెట్టిన మెసేజ్లు, చిన్న చిన్న వీడియోలు, వాటితో పాపులర్ అయిన ఆ గ్రామం. దొంగతనంగా సాగే సారా అమ్మకాలకు ఈ వ్యాపకం ఒక వ్యాపారంగా మారి చెక్ పెట్టింది. ప్రారంభంలోని ఊరి స్వరూపం 5-6 ఏళ్లలో పూర్తిగా మారిపోయింది. కొండల మధ్య నిర్జీవంగా కనిపించిన ఎర్ర నేలలు ఇప్పుడు పచ్చపచ్చగా సరికొత్త జీవకళతో కలకలలాడుతుంటాయి. గిరిజన తండాలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పిల్లలకు స్కూలు, బాగుపడిన రోడ్లు, రోజుకి 2-3 సార్లు వచ్చే బస్సు, మారిన ఇల్లు, ఒక సజీవ రంగుల చిత్రంలా ఇంకా ఇంకా చూడాలనిపించేలా ఉందా ఊరు. నాన్న, టిఫిన్ చేద్దామా? భూమి పిలుపు. ల్యాప్టాప్ ఆఫ్ చేసి లోపలికి వెళ్ళాడు రమణ. టేబుల్ మీద డిష్లో వేడి వేడి గోధుమ రవ్వ ఉప్మా, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, పక్కన మరో డిష్లో చక్కగా కట్ చేసి పెట్టిన మామిడి పండు ముక్కలు, మగ్లో పొగలు కక్కుతున్న కమ్మని కాఫీ. రమణకి భూమిని చూస్తే ముచ్చటగా ఉంటుంది. వేజ్లోని పూలు లేని ఆకులున్న రెమ్మను పెట్టిన అందంగా ప్రజెంట్ చేస్తుంది. ఏ పని చేసినా తన ప్రజెంటేషన్లో తనదైన స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్ టేబుల్ కూడా అలాగే ఉంది. తెల్లని టిఫిన్ ప్లేట్లు, డిష్షులు, కప్పుల మధ్య బోరోసిల్ వాజులో ఒకే ఒక పొడవాటి పచ్చని ఆకుతో పూలజడ లాంటి ఎర్రని బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ పూలు. ఆ కాంబినేషన్తో డైనింగ్ హాల్కంతా ఒకలాంటి ప్రశాంతమైన పరిమళమేదో అద్దినట్టు, అతిథిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్టు హాయిగా ఉంది. చేతులు కడుక్కొని టేబుల్ ముందు కూర్చున్నాడు రమణ. ప్లేట్లో ఉప్మా వడ్డించింది భూమి. చెప్పండి నాన్న, ఏం చెప్తున్నాడు సూర్య అని అడుగుతూ. ఏమ్మా, తనేమైనా సోషల్ వర్కరా? బహుశా కావచ్చు నాన్న, దానికంటే ఎక్కువ కూడానేమో. అన్నిటిని మించి నా దృష్టిలో ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. నేను బాగుంటే చాలు, ఎవరెలా ఉంటే నాకేమిటి అని అనుకునే వ్యక్తి కాదు. తనతో పాటు తన ఊరి జనమంతా బాగుంటే తర్వాతి తరం మరింత బాగుంటుంది. తరం మారితే దేశం బాగుంటుంది. ఆ బాగు కోసం మనవంతు ప్రయత్నం చేయాలంటాడు. దాదాపు 10 ఏళ్ల క్రితం గవర్నమెంట్ తనకు అవార్డు ఇచ్చినప్పుడు మొదటిసారి కలిశాను నాన్న, కేవలం అభినందించడానికి. నేనప్పుడు IIT ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. మీరంతా అనుకున్నట్టుగానే నాకు
నమ్మకం ఉండేది తప్పకుండా సీట్ వస్తుందని. కానీ మనసులో చిన్న అసంతృప్తి, నేను కోరుకుంటున్న జీవితం ఇది కాదేమో, నా గమ్యానికి ఈ దారి కరెక్ట్ కాదేమో అని. కానీ నాకు తెలియదు నాన్న, ఏం చెయ్యాలో నాకేం కావాలో కూడా. కానీ సూర్యాను కలవడం మొదలయ్యాక మెల్లగా అర్థమవడం ప్రారంభమైంది. ఒక వ్యక్తి మహా అయితే నాకంటే 3-4 ఏళ్ళు పెద్దవాడు, ఊరి మొత్తానికి అక్షర జ్ఞానం కలగడానికి స్ఫూర్తినిచ్చిన వాడు. అక్షరమే ఆయుధం, ఆ ఆయుధమే భవిష్యత్తు తరాలకి విజయాన్ని తెచ్చిపెడుతుంది అని చెబుతుండేవాడు. నాకు ఆశ్చర్యంగా ఉండేది. ఇదంతా ఎలా సాధ్యం చేశావని అడిగేదాన్ని కూడా. చిత్తశుద్ధి, సంకల్ప బలము ఉంటే ప్రతిదీ సాధ్యమే. మనకున్న సంకల్ప బలము, చిత్తశుద్ధి అధికారులకు ఉంటే గ్రామాలు స్వర్గధామాలు అవుతాయి భూమి అని అనేవాడు. అవును, సంవత్సరానికి లక్షలాదిగా తయారవుతున్న ఇంజనీర్ల కంటే మీలాంటి టాపర్స్ ఐఏఎస్గా దేశానికి చాలా సహాయం చేయవచ్చు. సంపాదించడం కంటే సేవలతో మనిషికి దొరికే సంతృప్తి, సంతోషము మరే దాంట్లోనూ దొరకదు, ఆలోచించండి అన్నాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు రకరకాలుగా ఆలోచించినా సూర్య చెప్పిన మాట కరెక్ట్ అనిపించింది. ఆ చిన్న మాటే నా మనసులో పెరిగి పెద్ద వృక్షమైనట్లు, అంతకు మించి నాకు మరో ధ్యేయమే లేనట్టు, నా గమ్యానికి సరైన దారేదో సూర్య చూపించినట్టు అనిపించింది. చాలా రిలాక్స్ అయ్యాను నాన్న. దానికి తోడు మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నా ఇష్టాన్ని, కోరికని మీరు కాదనలేదు, మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఇంటర్మీడియట్ స్టేట్ టాపర్ BAలో అడ్మిట్ అవ్వడానికి మా కాలేజీ ఎంతగానో స్వాగతించింది. నా ధ్యేయం తెలిసి ఎంతగానో మద్దతు తెలిపింది. డిగ్రీ చదువుతున్నప్పుడు, సెంట్రల్ యూనివర్సిటీలో PG చేస్తున్నప్పుడు ఈ 5-6 సంవత్సరాల్లో సూర్యాన్ని కనీసం ఒక 50 సార్లు కలిసి ఉంటాను. ఒక్కసారి కూడా తన హద్దుల్ని అతిక్రమించలేదు. అతని కళ్ళల్లో నా పట్ల విపరీతమైన ఇష్టం, ఆరాధన కనిపించేవి. కానీ ఎప్పుడూ చిన్నపాటి అడ్వాంటేజ్ కూడా తీసుకోలేదు. అతని సమక్షం హాయిగా, సురక్షితంగా, స్నేహపూర్వకంగా ఉండేది. ఇలాంటి స్నేహితుడు జీవన సహచరుడు అయితే బాగుంటుంది కదా అని చాలాసార్లు అనిపించింది. కానీ నేను ఎప్పుడూ అతనితో చెప్పలేదు నాన్న. నాలో ఈ భావన ఎప్పుడు కలిగినా ఆ క్షణంలో వెంటనే మీరు జ్ఞాపకం వచ్చేవారు. భూమి మాట్లాడటం ఒక్క నిమిషం ఆపింది. తండ్రి మొహం వైపు చూస్తూ రమణ కూడా ఆసక్తిగా చూస్తున్నాడు, భూమి ఏం చెప్పబోతుందా అని. నాన్న, నేను అమ్మను చూడలేదు. తను చనిపోయినప్పుడు మీ వయసు ఎంత? మహా అయితే 25 లేదా మరో 2-3 ఏళ్ళు ఎక్కువ, అంతేగా. అయినా సరే నేనే ప్రపంచంగా బతికారు. నా కోసమే మీ జీవితాన్ని, భవిష్యత్తుని పణంగా పెట్టి బతికారు. అలాంటి మిమ్మల్ని మించిన శ్రేయోభిలాషి నాకెవరుంటారు నాన్న? అలాంటిది మీకు చెప్పకుండా అతను నాకెంత ప్రియమైన వ్యక్తి అయినా సరే ఏమీ జరగదు నాన్న. మా మధ్య ఎలాంటి కమిట్మెంట్స్ లేవు నాన్న. భూమి గొంతులో ఎక్కడో సన్నని ప్రకంపన. అది బాధో, ఉద్వేగమో తెలియని ప్రకటన. నాన్న, ఒక్క మాట అడగనా మిమ్మల్ని? అడగరా? నిజంగా ఆ మిలియనీర్స్ సంబంధం మీకు నచ్చిందా? చిట్టి పిచ్చుకను చూసినా, పచ్చని ఆకును చూసినా, చల్లని వాన చినుకును తాకినా పరవశించిపోయే మీ కూతురికి పెళ్ళిని, దాంపత్య జీవితాన్ని వ్యాపారాలతో ముడివేసి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ వేసి, పెళ్లి పేరుతో 2 జీవితాలతో చేసే ఇన్వెస్ట్మెంట్తో ఎంత లాభం వస్తుందో కూడా అంచనా వేసి లెక్కలు చెప్పిన ఆ బిజినెస్ ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి కనీసం నన్ను ఒక్కసారి కూడా చూడకుండా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కేవలం నేను IAS టాపర్ను అవుతాననే నమ్మకము, లెక్కలతో మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకునే ఆ అబ్బాయి మీ కూతురికి నప్పుతాడా నాన్న? రమణ నుంచి మాటలు లేవు. నాన్న, ఎంత సంపాదించినా మనం తినేది గుప్పెడు మెతుకులే. నేనేమి ప్యాలెస్ లాంటి భవంతుల్లో పుట్టి పెరగలేదు. ఇక్కడే ఈ చిన్న ఇంట్లోనే పుట్టి పెరిగాను. ఈ ఇంట్లోనే చదువుకొని సివిల్స్ పూర్తి చేశాను. రేపు అందరి అంచనాలు కరెక్ట్ అయితే బహుశా సివిల్స్ టాపర్ని అవుతానేమో. ఇంతకంటే కావాల్సిందేముంటుంది నాన్న?
ఉండటానికి భవంతులు, బతకటానికి 100 కోట్ల డబ్బు, చేయి పట్టుకొని 7 అడుగులు నడవడానికి పక్కన 6 అడుగుల అందమైన కోటీశ్వరుడే అవసరం లేదు నాన్న. నా మనసుకి ఇష్టానికి దగ్గరగా ఉంటే చాలు, ఉండే సూర్య చాలు. అతనితో నా జీవితం 100% హాయిగా ఉంటుందని నమ్మకం ఉంది నాన్న. భూమి మాట్లాడడం ఆపి తండ్రి వైపు చూసింది. ఆయన ప్లేట్లో ఉప్మా ఖాళీ అయిపోయింది. కాఫీ తాగడం కూడా మర్చిపోయిన రమణ మొహంలో ఒకంత ఆశ్చర్యం, ఆసక్తి. భూమి ఇంకా ఏమి చెప్పబోతుందో అని. కాఫీ తాగండి నాన్న. మగ్గులోని కాఫీ కప్పులో పోసి తండ్రికి అందిస్తూ, చెప్పండి నాన్న, మీకు సమ్మతమైతే సూర్య గురించి ఒకసారి ఆలోచించండి. మీ సమక్షంలోనే అతనితో మాట్లాడదాం. ఆడపిల్లలకు ఆడంబరంగా ఉండే సంబంధాన్నే చూశాను, కానీ తన మనసును చూసే ప్రయత్నమే చేయలేకపోయాననే గిల్టీనెస్ ప్రారంభమైంది రమణలో. వాళ్ళు సరే అంటే చాలనుకున్నాను, కానీ కన్నబిడ్డ ఆశల్ని, ఆశయాల్ని, కలల్ని పణంగా పెట్టబోతున్నానని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఎంత ప్రమాదం తప్పిపోయింది. రమణకి ఇప్పుడు రిలీఫ్గా ఉంది, మనసుకి ప్రశాంతంగా ఉంది. తనకు తెలియని జీవన సత్యమేదో కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతోంది. తన బిడ్డ జీవితంలోకి ఆమె మనసారా కోరుకున్న సూర్యుడు ఆగమిస్తున్న భావన కలుగుతోంది. కథ విన్నారు కదా. ఈ కథ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథకు ఒక లైక్ కూడా ఇవ్వండి. మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.